వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో రతన్పూర్ వెళ్దాం రండి. రామ్ టేకరీ నుంచి ఈ సరస్సును చూస్తే మాత్రం మిత్రులారా, భారతదేశానికి సంబంధించిన మ్యాప్, మన ఇండియన్ మ్యాప్ రూపంలో ఈ లేక్, ఈ సరస్సు మనకు కనపడుతుందని నాకు తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, లోపల ఉన్నది ఒక శివలింగము. మీకు ఇక్కడ ఏం కనపడుతుంది? ఈ గుడి మొత్తం శిథిలాస్థితికి చేరుకున్నది. ఈ శిథిలాలు తొలగిపోతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు ఇది ఎలా పడిపోయిందో చూడండి. ఇది నేను ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్న దృశ్యము. సో ఇలాంటి గుళ్ళు ఎన్నో మేబీ నెలకొకటి పడిపోయినా కూడా ఎన్ని గుళ్ళు ఉండి ఉండొచ్చు ఇక్కడ. సో జస్ట్ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. मित्रुलारा हाय हलो हालया केम चो कम गड़ीसा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार राम राम सलाम वालेकुम जय श्री राम. So proud of my country, proud of the nation, proud to be an Indian. రామ్ టేకరీ, శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న మందిరానికి మనం ఈ కొండ, ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకెక్కుతున్నాము. అండ్ ఎన్ని మెట్లు ఉన్నాయో సుమారుగా నాకు తెలియదు. మనం మొత్తం మీద ఈ కొండ మీదకి ఎక్కుదాము. రతన్పూర్ మొత్తం తిరిగి చూస్తున్నాము. అండ్ మీకు నా ఛానల్ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి ఆదరణనే ఇవ్వండి, తగ్గేదే లేదు. మనం కంపల్సరీ ఇండియా మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని గోపురాలు ఉన్నాయో, ఎన్ని వినోదమైన ప్రదేశాలు ఉన్నాయో, అంటే ఆధ్యాత్మికతో పాటు ఆనందాన్ని కూడా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ లైక్ వాటర్ ఫాల్స్, సముద్రాలు, బీచెస్, అడవులు, ఫారెస్ట్స్, ఇంకా ఎన్నో వాయేజర్ వర ద్వారా మీరు వీక్షిస్తున్నారు, మీరు చూస్తున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆలస్యం ఎందుకు, ఎక్కుదాం పదండి. రామ్ టేకరీ అట్ రతన్పూర్. ఇక్కడ రాముడు కొంతకాలము నివసించాడని అరణ్యవాస సమయంలో, మరియు రామపాదము నుండి ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఏర్పడిందనని ఇక్కడ వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. మెట్లయితే చాలా స్టీప్గా ఉన్నాయి. అదిగో అక్కడి వరకే పాయింట్. సుమారుగా 150 మెట్లు ఉన్నాయి. కానీ చాలా స్టీప్ మెట్లు, ఎత్తుగా ఉన్నాయి. కొంచెం కఠినంగానే అనిపిస్తుంది, బట్ 10 నిమిషాలలో ఎక్కేయచ్చు. మనకెంత? ఇలా దర్శనం అయిపోయింది, కిందికి వెళ్తున్నారు. దర్శనం కోసం పైకి వెళ్దాం. మిత్రులారా, మొత్తం మీద రామ్ టేకరీ మహామందిరము శ్రీరామచంద్రునికి డెడికేట్ అయి ఉన్న టెంపుల్ ఇది. చేరుకున్నాము ఈ పురాతన గుడిని. మనం ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. పదండి ఫ్రెండ్స్. సీతారామ సమేతంగా ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు ఉన్న విగ్రహాలు ఉన్నాయి. లోపల ఫోటోలను అనుమతించడం లేదు, క్షమించగలరు. అయినా భక్తులు మాత్రం
దేశ నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా పవిత్రమైన ఆలయం ఇది. పర్వత శ్రేణి పైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి మీరు మెట్లు చూశారు. సుమారుగా ఒక 150 మెట్లున్నాయి. వేరే సైడ్ నుండి మనం రావాలనుకుంటే వాహనం ద్వారా కూడా రావడానికి ఒక చిన్న ఘాటు కూడా ఉంది. ఘాట్ రోడ్డు బాగానే రావచ్చు. ఆటో మీద కూడా రావచ్చు పై వరకు. ఈ ఆలయాన్ని బింబాజీరావు భోస్లే అనే పాలకుడు కల్చూరి డైనాసిటీకి చెందిన 12వ శతాబ్దపు ఆలయం ఇది. మనం మెట్ల మార్గం ద్వారా వచ్చాం కదా, ఇటు నుంచి రావాలనుకుంటే 1 కిలోమీటర్ ఉంటుంది. రోడ్డు కూడా పైకి నిర్మించాడు. బైకులతో కానీ ఇలాంటి ఆటో రిక్షాల మీద కానీ క్యాబ్ ద్వారా కానీ మీరు ఇక్కడికి రామ్ టేకరీకి చేరుకోవచ్చు. మెట్లు కూడా పెద్ద ఇబ్బందికరంగా ఏమి అనిపించలేదు, చాలా ఈజీగానే వచ్చాము. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది శ్రీరామచంద్రుని దర్శనము? శ్రీరామచంద్రుడు, సీత మరియు ఆంజనేయ స్వామితో పాటు ఉన్న విగ్రహాలు మనము దర్శనం చేసుకున్నాము. అండ్ దర్శనం చాలా బాగా అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. ఇక ఈ వర్షంలోనే మనం రతన్పూర్ మొత్తం చూస్తున్నాము. ఇక ఇక్కడ నుండి వెళ్దాం, మరి వేరే లొకేషన్కి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై. ఇది వాయేజర్ వరా సైనింగ్ ఆఫ్. నేను మీ హోస్ట్ వరప్రసాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.